అందరికి నమస్తే. జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ ఇంకొక 3 డేస్ ఉంది. అందరు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఈ బహిరంగ సభ ఎట్ట నడుస్తుంది, అది రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి లాగా పూటకోసారి మాట్లాడాడు కదా, అప్పుడు వచ్చి మాట్లాడతాడు. ఆయన వచ్చి మాట్లాడినారంటే పెద్ద కథ ఉంటుంది. ఆ సినిమా అంతా మీకు అందరికి తెలుసు, మనకందరికి తెలుసు. అది ఓకే. అయితే ఇప్పుడు ఆ మీటింగ్ను సక్సెస్ చేసే బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సభ ఎట్లా అడుకుందామని ప్రయత్నం చేస్తుండు. అవుతుందా? అడుకోవడం అవుతుందా? ఆ సభ బస్సులు పోవద్దు, ఆ సభకి ఎవ్వరు బస్సులు కొనియొద్దు, లేకపోతే ఇంకేదో రోడ్డు తోవాలి, చాలా కేసీఆర్ మీటింగ్కు ఇట్లాంటి చిన్న చిన్న అడ్డంకులు వేసి కేసీఆర్ మీటింగ్ ఫెయిల్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. బయటకు అదే కనిపిస్తుంది వాళ్ళు చేసే పని. కానీ దానివల్ల ఇంకా గ్రాండ్ సక్సెస్ అవుతుంది వాళ్ళ మీటింగ్. వాళ్ళు ఇంకా జిద్దుకు తీసుకొని చేస్తారు. అంతకుముందు ఎలకతుర్తిలో వరంగల్ బహిరంగ సభ పెడితే పర్మిషన్స్ ఇవ్వలేదని, ఇచ్చిర్రని, ఇస్తామని, వాళ్ళు ఇవ్వాలని, వీళ్ళు ఇవ్వాలని హైకోర్టుకు పోయి డ్రామా ఆడితే లాస్ట్కి ఏమైంది, ఆ సభ సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా జగిత్యాల కేసీఆర్ సభను సక్సెస్ చేసే బాధ్యతను రేవంత్ రెడ్డి గారు భుజాన తీసుకున్నట్టు, ఆ భుజాన వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈయన అడ్డంకులు సృష్టిస్తున్నా అనుకుంటున్నాడు. నేను ఆ సభ ఫెయిల్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ అది జరగదు. జనం జిద్దుకు తీసుకుంటారు, వాళ్ళ పార్టీ జిద్దుకు తీసుకుంటుంది. ఇక వ్యవహారం అంతా వాళ్ళకే పాజిటివ్ మారుతుంది. ఆ విషయం గమనించకపోతే ఆయనకే ఇబ్బంది. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. చాలామందికి అందరికి తెలవాలి. ఎందుకంటే ప్రతిపక్షం బహిరంగ సభ పెట్టే హక్కు ఉంటుంది, పెట్టుకొని దాన్ని గవర్నమెంట్ వదిలేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ గవర్నమెంట్ అడ్డంకులు సృష్టిస్తే కేసీఆర్ సభను రేవంత్ రెడ్డి అడ్డుకోగలడా? అడ్డుకుంటాడా? అవుతుందా? వాళ్ళు కోర్టు కన్నా పోయి పర్మిషన్ తెచ్చుకుంటారు. ఇంకోటి ఏమో చేస్తారు. చాలా మార్గాలు ఉంటాయి. అయ్యే పని కాదు, పోయే పని కాదు. బట్ ఎనీవే, అసలు ఏం చేస్తుంటారు రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నమే ఇది. ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తాను. ఇక్కడ మీకు కల్వర్ట్ కనిపిస్తుంది, జూమ్ చేయి. ఇక్కడ కల్వర్ట్ కనిపిస్తుందా? ఇక్కడ ఈ కల్వర్ట్ దాదాపు ఈ కల్వర్ట్ ఒక 40 ఫీట్లు పొడవు కనిపిస్తుంది. ఇక హైవే అది. ఇప్పుడు ఈ కల్వర్ట్ రిపేర్ పని పెట్టుకున్నారు. ఇంకో ఒకసారి చూడండి. ఏమవుతుందో కోర్టులో ఎమ్మెల్యే సంజయ్ గారు మాట్లాడతారు. ఒకసారి వినండి. దయచేసి కాంట్రాక్టర్ గారు ఒక వారం రోజులే కదా, 5 రోజులే కదా, డిఫరెన్స్ ఏముంది? ఇప్పుడు రేవంత్ సార్ మన కేసీఆర్ గారు మీటింగ్ సోమవారం, మీటింగ్ అయినాక మీరు 2 నెలల నుంచి ఆగిరు. ఇప్పుడేం తొందర వచ్చింది? దమ్మకూరు ఇప్పుడు ఇక్కడ నుంచి 25-30 వేల జనాభా వస్తారు. ఆ రోజు ఈ రోడ్డు మీద అంత పాల్గొండ కోర్టులో కాల్సింది అందరు ఇంటికి వస్తారు కదా. ఏం చేసిందంటే వాళ్ళు రోడ్డు తవ్వేసింది. చూసినా మీరు ఎవరైనా రోడ్డు తవ్వేసి నిన్న రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్లీజ్ దయచేసి కేసీఆర్ గారి సభ ఇది అని చెప్పి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా తగ్గింది. మరి ఆ కాంట్రాక్టర్ కూడా అవసరమా లేదా? చెప్పు కదా. వీళ్ళు రిక్వెస్ట్ చేసినట్ట కేసీఆర్ సభ 4 రోజులే ఉంది కదా, ఆగండి అని రిక్వెస్ట్ చేస్తే కూడా ఆగలేదంట. ఇది ఎక్కడ ఆ తవ్వింది ఎక్కడంటే హైవేనంట. అది కోర్టుల నుంచి జగిత్యాలకు వస్తుంటే ఉందంట, ఎంట్రెన్స్లోనే ఉంటుందంట. ఆడ దాదాపు ఒక 3-4 మీటర్ల లోపలికి, అంటే పెద్ద గుంత అది. ఇంకా కల్వర్ట్ అంటే మనకు తెలుసు కదా, మనకు ఈడ కూడా కనిపిస్తుంది కదా కల్వర్ట్ అంటే ఎంత లోపలికి ఉంది. ఈ లోపలికి మొత్తం తవ్వేసినారు. కొత్త కల్వర్ట్ కట్టాలి. 2.5 సంవత్సరాల క్రితం టెండర్ అయిందంట. పాత గవర్నమెంట్ లాస్ట్లో టెండర్ అయింది. ఇన్ని రోజులు ఖాళీగా ఉండి ఇప్పుడే కరెక్ట్గా అక్కడ వచ్చే జనాలు ఎక్కడి నుంచి వస్తారంటే బాల్కొండ, వేములవాడ, కోరుట్ల ఆ ఏరియా నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం దాదాపు ఒక 20-25 వేల మంది అటు నుంచి వస్తారని చెప్తున్నారు. అక్కడ నుంచి రాకుండా అక్కడ పెద్ద గుంత దొవ్వి పెట్టిండ్రు. 2.5 సంవత్సరాల నుంచి కాని పని ఇప్పుడే కావాలని పెద్ద గుంత దొవ్వి అక్కడి నుంచి. ఇప్పుడు యాక్చువల్గా రూల్స్ ప్రకారం కల్వర్ట్లు దొవ్వినా ఏదైనా రోడ్డు దొవ్వేసినా ఆల్టర్నేటివ్ రోడ్డు ఫస్ట్, ఆల్టర్నేటివ్ పక్కన వేరే ఒక మనం చూడమా అక్కడక్కడ కల్వర్ట్ తవ్విన దగ్గర అట్లా ఏర్పాటు చేసి చదువుతారు. కానీ ఆడ మాత్రం ఆల్టర్నేటివ్ లేదంటే ఏం లేదంట, మొత్తం బంద్ చేసిండ్రు. ఇప్పుడే సామాన్య ప్రజలు ఆర్టీసీ బస్సులు మొత్తం బంద్ అయినాయంట. అక్కడ నుంచి అక్కడ తిరిగిపోతున్నాయంట. దూరం నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్లు తిరగాలంట. ఎక్కడి నుంచో బైపాస్ నుంచి, కరీంనగర్ బైపాస్ ఎక్కడి నుంచి తిరగాలంట, అక్కడి నుంచి రావాలంట. అని ఏందో దాన్ని అడ్డుకోవడం వల్ల ఏమవుతుంది? కేసీఆర్ సభను ఫెయిల్ చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే అది ఇంకా ఇంత సక్సెస్ అవుతుంది తప్ప ఫెయిల్ అవుతుందా? అది కరెక్ట్ కూడా కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పార్టీలో సీనియర్ లీడర్, మీ పార్టీ నుంచి పోయిన సీనియర్ లీడర్ జాయిన్ అవుతుండు. కానీ మీకేం నష్టం లేదు కదా. ఆయన ముసలైన కదా, మీరే కదా అన్నది. ఆయన ముసలైన ఆయనదే ఉన్నది అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్లో వండుకున్నారని మీరే అన్నారు. వాళ్ళ ఇద్దరితోనే ఎవరికి పని లేదు కదా. పోని అయ్యేది వదిలేస్తే అయిపోతుంది కదా. వదిలేకుండా మీరు ఇట్లా 2 రోజుల ముందు ఈ బొక్కలు పెట్టుడు, 2 రోజుల ముందు రోడ్డు మొత్తం తవ్వేసి కడతలేరంట, వదిలేసిరంట. తవ్విండ్రు, వదిలేసినారు. ఇంకా కనీసం ఇంతలోతు అనుకో, 1 మీటరో 1/2 మీటరో అనుకో, కంకర పోసో ఇసుక పోసో మళ్ళీ కొట్టొచ్చు. 3-4 మీటర్లు అంటే చాలా లోపల పోతుంది, తెలుసుగా మనకు అందరికి లెక్కలు. 3-4 మీటర్లు కొట్టిన తర్వాత దానిలో ఏం వస్తుంది చంపుతారు. కావాలని చేసిండ్రు. హైవే అది
ఇది కేసీఆర్ సభకు అడ్డంకి అని 100% అర్థమవుతుంది. ఆల్రెడీ కాళేశ్వరం పోతుంది కదా, ఆ రోజే ఉదయం పూటనే కాళేశ్వరం పెట్టుకున్నారు. ఇన్ని రోజులు పోని కాళేశ్వరం పోతున్నప్పుడే మీ ప్లాన్ అర్థమవుతుంది జనాలకి. ఇక ఇప్పుడు ఈ రోడ్డు దోమిరు ఇది ఒకటే కాదంట, అడ్డకెళ్ళి ఉన్న మొత్తం ఆర్టీసీ డిపోలకు మౌఖిక ఆదేశాలు ఇచ్చిరంట, ప్రైవేటు స్కూళ్ళకు ప్రైవేటు కాలేజీలకు చెప్పిరంట. నేను మాట్లాడితే చెప్తున్నారు, అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మాట్లాడితే ఏమవుతుందన్న ఎంతమంది వస్తారు ఏం కథ అని ఆరాధిస్తే మొత్తం ఎవ్వరు ఇవ్వద్దంట. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు బెదిరిస్తున్నారంట, మీరు ఆర్టీసీ బస్సులు ఎట్లా ఇస్తలేరు, ప్రైవేట్ బస్సులు కూడా ఇవ్వద్దు, ఇక్కడ నుంచి ఏవి పెద్దపల్లి కానీ కోరుట్లే కానీ ఆ పక్కయ్య కానీ ఈ పక్కయ్య కానీ రామగుండం కానీ ఎక్కడి నుంచి బస్సులు మాత్రం ఇవ్వద్దు. మీరు కనుక ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు బీఆర్ఎస్ సభకు మీరు కనుక బస్సులు ఇస్తే ఇంకా మీకు ముందర ఉంటుంది సినిమా మొత్తం అని బెదిరిస్తున్నారంట. దీనివల్ల ఏమవుతుంది, ఇది చిన్నపిల్లలను కూడా అడుగుతుంది, చిన్నపిల్లలను అడిగితే కూడా తెలుస్తుంది ఈజీగా మీరు ఆ సభను అడ్డుకుందామని చూస్తున్నారని. కానీ అది అడ్డుకుంటే ఆగే వ్యవహారమా? నేషనల్ హైవే దవ్వడము బస్సులను అడ్డుకుంటే కేసీఆర్ సభకు జనం రాకుండా ఉంటారా? ప్లస్ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, కేసీఆర్ చూడడానికి వస్తూ ఉంటారు, కేసీఆర్ మాటలు విని కొన్ని వస్తారు. జీవన్ రెడ్డి జైనింగ్ కాబట్టి కొద్దిగా గ్రాండ్గానే చేస్తారు. వాళ్ళు ఎట్లా ఒక స్టేడియంలో పెట్టుకున్నారంట టౌన్లో, జగిత్యాల టౌన్లోనే. ఆడికి జనం రాకుండా ఏమున్నది, ఈ రూట్ మూసేస్తే వాళ్ళు 50 కిలోమీటర్లు తిరగడానికి రెడీగా ఉంటారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ లీడర్లు. ఇప్పుడు కోర్టులో నుంచో వేములవాడ నుంచో బాల్కొండ నుంచో రారా జనం? ఓలా ఈ రూట్ మొత్తం బంద్ చేస్తే పెద్దపల్లికి వెళ్ళి తెచ్చుకుంటారు. అయ్యేదేమున్నది, ఇంకో దగ్గర నుంచి తెచ్చుకుంటారు. ఎక్కడి నుంచి వస్తారు, మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా పోతున్నారు. సీఎం సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుంచి కూడా కేసీఆర్ సభకు పోనీకే రెడీ అవుతున్నారు. మీరు ఇట్లా అడుకోవడం వల్ల మీరు అనవసరంగా మీరు ఫెయిల్ అవుతారు తప్ప వాళ్ళు ఫెయిల్ గారు. దీనివల్ల ఎందుకంత భయపడుతుందో అనే ఒక సంకేతాలే బయటకు పోతాయి. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమైనా వచ్చిందేమో, బాగా జనం వస్తున్నారు పెద్ద మొత్తంలో పోతున్నారని ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిందేమో అని ఒక అనుమానం కూడా ఉన్నది. ఎందుకంటే యాక్చువల్గా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాలు సభ పెట్టుకుంటే మీరు పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టుకో తెచ్చుకుంటారు, అది వేరే విషయం. ఎల్కతుర్తిలో తెచ్చుకోలే, వరంగల్లో పెట్టే కేసీఆర్ సభ అది కోర్టుకో పర్మిషన్ తెచ్చుకున్నారు. మొన్న హరీష్ రావు వనపర్తిలో పెట్టలే, గొల్లపల్లి రిజర్వాయర్కి సంబంధించి మీటింగ్ పెడితే పర్మిషన్ చెప్పితే కోర్టుకో తెచ్చుకున్నారు. గంతే ఉంటుంది. మీరు బస్సులు ఇవ్వకపోతే ఇంకో వాళ్ళే సొంతగా వాళ్ళకి లేవా బస్సులు లేవా, వాళ్ళకి లారీలు లేవా, లారీలు వస్తారు, ట్రాక్టర్లు వస్తారు, మీరు చెడగొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అది ఇంకా మరింత హైలైట్ అయ్యేటట్టు కనిపిస్తుంది మీరు చేసే పనులకు. ఆ ఏమున్నది ఇంకా ఇయ్యాలో రేపు మళ్ళీ బయట పెట్టి ఆ రోడ్డు చూపిస్తారు, అన్నీ చూపిస్తారు, జనాలకు అర్థమైపోతుంది. ఫోన్ కూడా గవర్నమెంట్ అడ్డుకుంటుందంటే దీని అయితే పెద్దనే ఉంది కథ అని చెప్పేసి ఫోన్ పోవద్దు అనుకున్న వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా పోతారు కదా. ఇంకా ఈజీగా పోయి ఇందంపా ఏమైదో గవర్నమెంటే భయపడుతుందంటే ఇదేదో పెద్ద కథనే ఉంది అనుకుంటారు. మీకు మీరే బలహీనతను బయట పెట్టుకుంటున్న వ్యవహారం లాగానే కనిపిస్తుంది. మీరు చేసేటివి అన్నీ అట్టే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎంత భయపడుతున్నారు కేసీఆర్ సభకు అని మీరే మీ బలహీనతను బయట పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది. మీరు ఎప్పుడు మేడిగడ్డ పోనోళ్ళు మేడిగడ్డ పోవడం కానీ, రోడ్లు తవ్వడం కానీ, బస్సులు ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు, ఇస్తే మీ అంత చూస్తామంటే దానికి అర్థమైంది. మీరు బస్సులో ఉండడం మాత్రాన వాళ్ళ సభ ఆగుతుందా? ఆగదు. కానీ మీరు అనవసరంగా మీ భయాన్ని మీరు బయట పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఏముందంటే 4 రోజులు ఆగితే ఏమవుతుంది? ఆ రోడ్డు కూడా రిక్వెస్ట్ కూడా చేసినట్టు చెప్తున్నారు కదా, రిక్వెస్ట్ చేసిరంట. ఆగితే ఏమవుతుండే? 2 రోజులు 2.5 సంవత్సరాలు ఆగి 2 రోజులు ఆగితే ఏమవుతుందంట? ఆ కలబడి తవ్వకపోతే ఇప్పుడు ఏమైనా అయ్యేది ఉన్నదా? ఇంకా ఎండాకాలం ఏమైనా ఇవాళ అయిపోతుందా? ఇంకా నెక్స్ట్ మే ఎండింగ్ దాకా ఉంది. వాళ్ళు పనులు కూడా స్టార్ట్ చేయలేదంట. ఇంకా దారుణం, ఆల్టర్నేట్ రోడ్ కూడా పెట్టలేదంట. కనీసం పక్క నుంచి పోయి తరుగు లేదంట. మొత్తం జనజీవనం అటుకెళ్ళి స్తంభించిపోయిందంట. ఎట్లయినా సరే కానీ భయపడుతున్నారు అనేది మాత్రం ఓపెన్గా కనిపిస్తుంది. ఇది మంచిది కాదు అసలు. ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సల్లు వదిలేసేయాలి, చేసుకొని ఏం చేసుకుంటారో చేసుకొని దానిలో ఆయన ఏం మాట్లాడతాడో దానికి కౌంటర్ ఇచ్చేందుకు గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. కానీ సభనే జరగొద్దు, సభకు జనమేం పోవద్దు, ఈ సభ అటర్ఫ్లాప్ చేసే ప్రయత్నాలు చేద్దాం, కార్లు పోకుండా చేద్దాం, బస్సులు పోకుండా చేద్దాం, జనం పోకుండా చేద్దాం అంటే అది ఇంకా ఎక్కువైతే తప్ప తక్కువైతే 100% కాదు. ఇప్పటిదాకా ప్రతిపక్షాలు పెట్టే ఏ సభలు ఫెయిల్ కాలే. కేసీఆర్ సభ అసలే ఫెయిల్ కాదు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జనం తక్కువ వస్తారేమో కానీ ఇప్పుడు విపరీతంగా వస్తారు. ఆయన ఏం చెప్తారు, ఆయన ఏం మాట్లాడతారు, ఆయన దూనికే అటు జీవన్ రెడ్డి అభిమానులు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చే అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇట్లా రకరకాల జనాలు వస్తారు, న్యూట్రల్ జనం వస్తారు, రైతులు వస్తారు. అందరూ ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తి ఉన్న ప్రతి ఒక్కరు కేసీఆర్ మీటింగ్ రానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఏదో ఒక ఆసర ఉండాలి, అంత కేసీఆర్ అంటున్నాడు, కేసీఆర్ వైపు పోతారు. బట్ రేవంత్ రెడ్డి ఆపుదాం అనుకుంటుండు, బట్ అది అనవసరంగా ఫెయిల్ అవుతారు. ఎనీవే మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, కేసీఆర్ సభను రేవంత్ రెడ్డి అడుకోగలడా? బస్సులు ఆపడం వల్ల, రోడ్డు తవ్వడం వల్ల ఇది ఆగుతుందా? జనం రాకుండా ఫెయిల్ అవుతుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్.